గోషమహల్ పోలీస్ గ్రౌండ్ ను సిపి సివి ఆనంద్ సందర్శించారు. గోషమహల్ గ్రౌండ్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్ ను చక్నావాడి దగ్గర నిర్మించిన షెడ్డుకు తరలించారు. ఆ హార్స్ షెడ్ ను సైతం సిపి పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ఇచ్చిన ట్రైనింగ్ ను పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్న సందర్భంగా తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ ను తరలిస్తున్నామన్నారు. టీటీఐ పక్కన మరో 2 ఎకరాలు కేటాయించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 55 కోట్లు కేటాయించారని సిపి స్పష్టం చేశారు. కదులుతూ ఉన్నారు కమాండర్ ఆదేశాల మేరకు. ఇప్పుడు డిస్పర్స్ అయిపోయారు సార్. మాపు ఎంత అగ్రెసివ్ గా ఉన్నా సరే, మాపు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అయినప్పటికీ ఏపీకి ఎలాంటి అపాయం కలగకుండా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఫామ్ అయిపోయారు సార్. అలానే సేఫెస్ట్ నియర్ లో ఎక్కడ ఉంది అని చెప్పేసి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి మూవ్ అవుతా ఉన్నారు సార్. కదులుతూ ఉన్నారు కమాండర్ ఆదేశాల మేరకు. గోషామహల్ ఈ ప్రాంగణంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే మా కాంప్లెక్స్ ఇక్కడ ఉండిందో 11.5 ఎకరాలు కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కేటాయించడం జరిగింది. ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు తొందరలో ప్రారంభమవుతాయి. అక్కడ ఉన్న మా ఫెసిలిటీస్ కొన్ని హైదరాబాద్ సిటీ పోలీస్, స్టేట్ పోలీస్ సంబంధించిన యూనిట్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం డాగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో, కెనైన్ స్క్వాడ్స్, అవన్నీ కూడా మేము బేగంపేటలో 3 క్వార్టర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి డాగ్స్ కి సరిపోయేటట్టు దాన్ని తయారు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఏవైతే హార్స్ స్టేబుల్స్ ఉన్నాయో ఆ ముందున్న ప్రాంతంలో అవి టెంపరీగా ఇక్కడ స్టేబుల్స్ అనేది నిర్మించి అవి ఇక్కడ ఈ రోజు షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో మొత్తం హాస్పిటల్ అవసరమయ్యే ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసాము. ఈ రోజుతో మేము హెల్త్ డిపార్ట్మెంట్ కి మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తాం.